అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒమాన్ దేశంలో ఉన్నాను. సలాలా అనే సిటీకి వచ్చాను కదా. ఒక 1200 కిలోమీటర్లు బయలుదేరి మస్కట్ నుండి వెనక పక్క వ్యూ అంతా చూడొచ్చు. చాలా అందమైన వ్యూ, మౌంటైన్స్ ఉన్నాయి. నా వెనక ఒక అందమైన వాటర్ ఫాల్ ఉంటుంది, కానీ అది ఇప్పుడు లేదు, సీజన్ కాకపోవటం వలన. ఇదిగోండి, అదే ఇది అస్సలు అద్దరిపోతుంది. ఆగస్టు సెప్టెంబర్లో ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అసలు ఒమాన్ ఎవ్వరూ రావద్దు. నేనంటే నా ప్రపంచ యాత్రలో ఉన్నాను కాబట్టి ఒక్కొక్క కంట్రీ చూసుకుంటూ వెళ్తున్నాను. కొన్ని సందర్భాల్లో సీజన్లో వస్తాం, కొన్ని సందర్భాల్లో అన్ సీజన్లో కూడా వెళ్తూ ఉంటాం. బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక 2 days అయితే ఈ సలాలా వాటికి రావాలని ఉంది, తప్పకుండా ఈ అందాలని అప్పుడు ఎలా ఉంటాయో చూడటానికి. కానీ ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ వచ్చే ఈ కొండ పైన వాటర్ అయితే ఉంటుందంట, చాలా బాగుంటుందంట. ఇప్పుడు మళ్ళీ అక్కడికి కూడా వెళ్తాను. అలాగే అక్కడ వ్యవసాయం చేయడం కూడా చాలా బాగా నచ్చింది నాకు. చూడండి, కొండ పైన కొబ్బరి తోటలు చేశారు, సూపర్ కదా. ఈ ఎడారిలో ఇలాగా చేయటం ఏంటిది, ఒక స్ప్రింగ్ వాటర్ అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళినాక మనం ఆ విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు పండగ సీజన్ అవటం వల్ల మన వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఎవరైనా మిస్ అయితే ఒమాన్ వీడియోస్ తప్పకుండా చూడండి. ద బెస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను కంప్లీట్లీ. పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు ఎక్స్ప్లోర్ చేసి హార్డ్ వర్క్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చినాక చాలా అందంగా ఉంది. మొత్తం వాటర్ గ్రీన్ కలర్లో కనబడుతూ క్లియర్గా ఉండి ట్రాన్స్పరెంట్. అలాగే వాటిల్లో చేపలు కూడా చాలా ఉన్నాయి, చూస్తున్నారా? ఇదే కాకుండా అది అసలు ఇంకా బాగుంది. అందమైన జలపాతాలు చూడండి అక్కడ. మొత్తం న్యాచురల్ స్ప్రింగ్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్ అంతా వస్తుంది కదా, భూమిలో నుండి వస్తున్న నీరు. ఇది చాలా ఉద్రేకతగా చూడాలనుకుంటే మనం ఇక ఆ సీజన్లో వస్తే వానలు కూడా బాగా పడి అప్పుడు ఇంకా చాలా స్పీడ్గా వస్తుంది వాటర్. ఇక్కడ ఈ చూస్తున్న ప్రాంతంలో మొత్తం అందరూ ఇక బోట్ రైడ్స్ వెళ్తారు. ఈ మొత్తం అంతా కింద వరకు నది. ఈ దేశంలో ఇప్పుడు దాకా ఒక్క కుక్కను కూడా చూడలేదు. మొత్తం ఒంటెలు అయితే చాలా ఉన్నాయి. ఎప్పుడు ఒంటె వెనక మాత్రం నుంచోవాకండి, ముందు కూడా నుంచోకూడదు. ఒక్కోసారి అది పట్టుకుని ఇసిరేస్తుంది తలతో. వాదీ దర్బార్ చాలా బాగా నచ్చింది, ఒక స్వర్గం లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఈ కొండ ప్రాంతంలో అలాగే అక్కడ గుర్రాలను పెంచుకుంటున్నారు. చూడండి, 2 గుర్రాలు, ఎంత అందంగా ఉంది. ఇక్కడ ఈ నీరులో అసలు ప్రయాణిస్తున్నప్పుడు భలే ఉంటుంది. మరొక విషయం, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఈ చెట్లు విషయంలో. ఇక్కడ కనపడుతున్న చెట్లలో 100లో 90% వరకు మొత్తం రేగ్గాయ చెట్లే. ఇది ఒక్కచాటే కాదు, దేశం మొత్తం, ఒమాన్ దేశం మొత్తం. అదే ఆశ్చర్యం వేసింది భలే. మన ఫ్రెండ్స్ అందరూ చాలామంది నాతో ప్రయాణించాలని అనుకుంటారు. అలాగే ఇదిగోండి, నాతో పాటు ఇవాళ మన మిత్రులు కూడా జాయిన్ అయ్యారు. వస్తారంటే వచ్చేయండి, కుమ్మేద్దాం ఇవాళ అన్నాను. నాకు కూడా సాయంగా ఉంటారు. అలాగే నాకు ఉగ్గాని అంటే చాలా ఇష్టం అని చెప్పి లాస్ట్ టైం వీడియో చూస్తారు, ఎవ్రీ వీడియో చూస్తారంట 2-3 సార్లు. మన శివ అన్న ఫ్యామిలీ, శ్రీదేవి గారు, అలాగే వారి పెద్దబాబు మహాదేవ్, అలాగే నాకు సాయంగా ఉండడం కోసం అన్న కూడా వచ్చారు, రాకేష్ అన్న. అన్న ఎక్కడ, ఏ ఊరు? ధర్మపురి, కరీంనగర్ అంట. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? 6 years. సూపర్. అదిగోండి, ఇక ఉగ్గాని అలాగే ఉసిరికాయ పచ్చడి తినేద్దాం, కుమ్ముదాం. లొకేషన్ ఆఫ్ గ్రావిటీలో ఉన్నాను. కారు మొత్తం ఆఫ్లో ఉంది, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సూపర్ కదా. అసలు ప్రకృతిలో వింతలు చూడొచ్చు. అసలు ఎత్తులోకి వెళ్ళిపోతున్నాం. కారు ఎవరు పుష్ చేయట్లేదు, వెనక నుండి లాగేసుకుంటుంది ఈ గ్రావిటీ అనేది. సూపర్ ఉంది, అసలు సూపర్ ఉంది. వెనక పక్కే మనం గమనించుకుంటే మొత్తం సముద్రం వెళ్ళిపోతుంది చూడండి ఎత్తులోకి. మేము ఎంత ఎత్తులో ఉన్నాం, రన్ అయిపోతుంది కారు. ఇందాక ముందు పక్క ట్రై చేసాం కదా, ఇప్పుడు వెనక పక్క ట్రై చేస్తున్నాం. అదే స్పీడ్ వస్తుంది, ఎక్కడా తగ్గట్లేదు. వింతలు అసలు సూపర్ కదా, ప్రకృతి వింతలు. చూడండి ఎంత స్పీడ్గా వస్తుందో కారు నా మీదకి. సూపర్ ఉందన్న, ఫస్ట్ టైం చూశాను, బాగుంది. ఒమాన్ దేశంలో ఈ హవానా సలాలా అనేది ఒక రిసార్ట్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం ఒక గోవా లాగా ఉంటుంది అంటారు ఇక్కడ కల్చర్ అంతా.
సేమ్ గోవా లైఫ్, గోవా అందాలు, బీచ్ లైఫ్ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువగా మొత్తం ఫారినర్స్ ఉంటారు, యూరోపియన్స్, రష్యన్స్. అలాగా ఎంత అందంగా ఉంది చూడండి రిసార్ట్. కరెక్ట్గా సముద్రం ముందే మనకి ఇట్లాగా స్పీడ్ బోట్స్ ఉంటాయి. ఆ స్పీడ్ బోట్స్ తీసుకుని మనం సముద్రం లోపలికి రైడ్కి కూడా వెళ్ళొచ్చు, డాల్ఫిన్స్ చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. అది ఒకవేళ ట్రై చేస్తాను. ఒకవేళ ఇప్పుడు బోట్స్ ఉన్నాయి అంటే సముద్రంలోకి వెళ్ళి డాల్ఫిన్స్ మనం చూసుకుందాం. చాలా ఖరీదు ఉంటుంది ఈ హోటల్. అట్లాగే లోపల హాట్ బాత్స్ ఇట్లాంటివి, సానా అంటారు కదా, అవన్నీ ఉంటాయి ఇక్కడ. నేను ఎప్పుడూ చూడలేదు. జెట్ కార్ కూడా ఉంటుంది, అంటే సముద్రంలో కార్ షేప్లో ఉండే ఒక స్పీడ్ బోట్ లాంటిది భలే ఉంటుంది. అది కూడా ఉంది ఇక్కడ. 15 నిమిషాలకి 49 యూరోలు అంట, 60 నిమిషాలకి 147 యూరో. ఆ వెనకాలే చూసుకుంటే మనకి సముద్రం ఉంటుంది. ఇదంతా మొత్తం వాటర్ ఫ్రంట్. చాలామంది జనం ఉన్నారు. అన్ సీజన్లో కూడా బాగా వచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు యూరోప్ అదంతా, రష్యా మనం చూసుకుంటే వింటర్ కదా, అక్కడ చలికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చేస్తారు అందరూ. అలాగే మన ఇండియా కూడా వచ్చేస్తారు చాలామంది ట్రావెలర్స్. చిన్న చిన్న పిల్లలతో కూడా భలే ట్రావెల్ చేస్తారు. అసలు వీళ్ళకి చాలా ధైర్యం అని చెప్పచ్చు. ఇక్కడ ఈ సముద్రంలో ఇది చాలా స్పెషల్. ఈ వాటర్ ఫ్రంట్ రిసార్ట్ దగ్గర వాళ్ళు ఏదో మేత వేస్తున్నారు కొంచెం కొంచెం. ఈ సముద్రంలో ఉండే చేపలు ఉంటాయి కదా, అన్నీ వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది కొత్తగా అనిపించింది, ఎందుకంటే సముద్రంలో ఉండటం రేర్, చేపలు మన దగ్గర రావటం. నదుల్లో వస్తాయి కానీ. ఉప్పు నీటిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇక్కడ ఇక బాత్ చేస్తారు. అలాగే మొత్తం వెనకే హోటల్ కూడా ఉంటుంది. వాళ్ళ రూమ్స్ అంతా కూడా చాలా ఖరీదు ఉంటుందంట. ఒక రోజుకి 20,000 రూపాయల వరకు పైన ఉంటుందని చెప్తున్నారు. మొత్తం స్విమ్మింగ్ పూల్ అదిగోండి. చిన్నపిల్లలు చక్కగా స్నానాలు చేస్తూ మంచి సమయం గడుపుతున్నారు. బాగుంది, ఫన్గా. ఇది ప్రపంచంలోనే వింతల్లో ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని మిమ్మల్ని తీసుకొచ్చాను. అది ఒమాన్లోనే ఉంది. ఈ ప్రదేశానికి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం కూడా పొందింది. ఇదిగోండి చూస్తున్నారు కదా, వాది దవాక్ అని రాసి ఉంది, యునెస్కో అని రాసి. దీని వెనకాలే ఉంది ఆ ప్రత్యేకమైనది. చెట్లుకి బంగారం కాస్తం చూసారా ఎలా ఉంటుందో, అది ఇక్కడే మనం చూసుకోగలం. 5,000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న ప్రదేశం అది. అలాగే ఆ చెట్లు కూడా, చెట్లు అంటున్నాడు బంగారం అంటున్నాడు ఏంటి అని వింతగా ఫీల్ అవుతున్నారేమో. కిందకి తీసుకెళ్ళి మొత్తం కథ అంతా చెప్తా మీకు. దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. ఈ ఎడారి చూపించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటున్నాడు ఉమా అని అనుకోవద్దు మీరు. ఆ చెట్లు చాలా ప్రత్యేకమైన చెట్లు అవి. వాటి నుండి, ఆ చెట్ల నుండి వచ్చే ఒక రసాయనం ఉంటుంది. ఆ రసాయనం చూపిస్తే షాక్ అవుతారు మీరు. ఎవరో కానీ అందమైన చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. మ్యాక్స్ కంపెనీవి బాగున్నాయి చెప్పులు మట్టుకి, అమ్మాయివి, హిల్స్ ఉండి. ఇదే ఆ ప్రత్యేకమైన చెట్టు. 5,000 సంవత్సరాల పైన చరిత్ర ఉందని చెప్తున్నారు. అప్పట్లో రోమన్స్ కూడా ఈ చెట్టు నుండి వచ్చే ఆ రసాయనాన్ని ఎండబెట్టిన తర్వాత ఆ ఫ్రాంకిన్సెన్స్ని ఉపయోగించుకునేవారంట. అంటే ఏంటంటే ఈ చెట్టు నుండి ఒక సాంబ్రాణి లాంటిది వస్తుంది. ఇప్పుడు మన ఊర్లో మనకి తుమ్మ చెట్టు ఉంటుంది తెలుసు కదా, తుమ్మ చెట్టులో ఉండే ఒక బంక్ వస్తుంది కదా, అలాగే ఇక్కడ ఈ చెట్లకు కూడా మనం కొంచెం కట్ చేసినప్పుడు దాంట్లో నుండి బంక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ ఎండిన తర్వాత ఒక రాయిలాగా ఉంటుంది. అది మనకి సాంబ్రాణిలాగా తెలుస్తుంది. దాన్ని ఫ్రాంకిన్సెన్స్ అని పిలుస్తారంట. అది బంగారం కన్నా కూడా చాలా ఖరీదు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. కానీ ఇప్పటికి వాల్యూ ఉంది దీనికి, ఎప్పుడు వాల్యూవే. ఈ ప్లాంట్ తీసుకుని మెడిసిన్స్ తయారు చేస్తారు, ఆయిల్ తయారు చేస్తారు, ఆయింట్మెంట్లు తయారు చేస్తారు. ఇట్లాగా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ బాగా ఉపయోగిస్తారు ఈ సెంట్ని. ముఖ్యంగా ఈ సాంబ్రాణిని అప్పట్లో ఈ ఒమాన్ దేశంలో ఒక పర్ఫ్యూమ్ తయారు చేసే వ్యక్తి ఉండేవాడంట, చాలా ఫేమస్ అంట. తను చైల్డ్ జీసస్ చిన్నగా ఉన్నప్పుడు ప్రజెంట్ చేసినట్లుగా చెప్తారు. ఇప్పటికి కూడా చర్చెస్లో మనకి దీని నుండి వచ్చే ఆ సాంబ్రాణిని ఉపయోగిస్తారు. అంత గొప్ప చరిత్ర. అందుకని
మళ్ళీ ఈ చెట్లు ఇక్కడే కాదు, సొమాలియాలో ఉన్నాయి, అలాగే ఇథియోపియాలో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడే ఎక్కువ ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం, మనం చూసుకున్న ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా. అందుకే ఒమాన్ బంగారంతో పోలుస్తారు ఇది. ఒకప్పుడు ఒమాన్ దేశాన్ని ఒమాన్ అని పిలిచేవారంట, UMAN. ఆ కంట్రీలో పేరులోనే మన పేరు ఉంది, కానీ ఇప్పుడు ఓ వచ్చేసింది. ఇప్పుడు మీకు అది అసలు ఎలా ఉంటుందో చూపిస్తాను. అది లిక్విడ్, అలాగే ఆ సాంబ్రాణి తర్వాత రెడీ అయిన తర్వాత 8 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు వస్తుందంట చెట్టు నుండి మనకు ఆ ప్రొడ్యూస్ వస్తుంది. దీని ఆకులు ఇలా ఉంటాయి, చూసారు కదా, ఏదో ముడుచుకుపోయినట్లు ఉన్నాయి, వాటి తీరే అంతా. అలాగే మనం ఇంతకుముందు దేశాల్లో చూసుకున్నాం, చెట్టుకి పేపర్ లాగా ఊడిపోవటం, అట్లాగా దానికి అదే కొన్ని రోజులకి ఒక పొట్టులాగా ఊడిపోతూ ఉంటుంది, గమనించవచ్చు చెట్టు మీద పేపర్ ఇది. మళ్ళీ దీని తర్వాత ఈ లేయర్ ఊడిపోతుంది, అలా తర్వాత మొత్తం ఈ లేయర్లని మనం గమనించుకోవచ్చు ఎలా ఉందో. న్యాచురల్ పేపర్, ప్లాస్టిక్ పేపర్ లాగా ఉంది, కవర్ లాగా ఇది. ఆ బంగారం చూపిస్తాను, ఆ సాంబ్రాణి బంగారం ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుందా, ఇదే చెక్కుతూ ఉంటారు కొంచెం కొంచెం, దాంట్లో నుండి ఆ రసాయనం అంతా బయటకు వచ్చి అలా ఉన్న తర్వాతే ఎండుతుంది. ఎండిపోయిన తర్వాత మనకు ఒక రాయిలాగా అయిపోతుంది. ఆ రాయి తీసుకెళ్ళి ఆ దీపం పెట్టుకుంటారు, చాలా అసలు బెస్ట్ స్మెల్ వస్తుందంట. అందుకే అంత డిమాండ్ ఇప్పటికి కూడా దీనికి. అప్పట్లో అరేబియన్, ఈ గల్ఫ్ అంతా మొత్తం ఎక్స్ప్లోరర్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రపంచ దేశాలంతా ట్రేడ్ చేసేవారు, వ్యాపారం చేయడానికి పడవలు తీసుకొని సముద్ర మార్గాన ప్రయాణించేవాళ్ళు. అప్పట్లో ఇది కూడా ఉండేదంట వాళ్ళ ట్రేడ్లో. బట్టలు, ఇంకా ముఖ్యమైన వస్తువులు, మెడిసిన్, దాంతోపాటు ఈ సాంబార్ని కూడా తీసుకెళ్ళి ప్రపంచం అంతా సేల్ చేసేవాళ్ళు వీళ్ళు. మళ్ళీ ఈ చెట్లు కౌంట్ కూడా మొత్తం ఇక్కడ నంబర్ కూడా రాసి ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్. 0958 అంట ఈ చెట్టు నంబరు. అంటే ఇంకెన్ని చెట్లు ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయి. అక్కడే QR కోడ్ కూడా ఇచ్చారు, స్కాన్ చేసి చూసుకోవచ్చు మనం. ఇదిగోండి, చెట్టుకున్నది ఒక చిన్నది తీసాను, వాసన పీలుద్దాం మనం ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది. నా ఫీలింగ్ చూద్దాం, ఫస్ట్ ఫీలింగ్. అబ్బా బాబా, చాలా మంచి వాసన వస్తుంది. ఈ అంటే దేంతోనూ పోల్చలేకపోతున్నాను, మరి చాలా స్పెషల్ కదా ఇది. మొత్తం ఇక్కడ వీళ్ళందరూ ఈ చెట్లని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆ బులుగు రంగులో ఉన్న డ్రెస్ వాళ్ళు. అద్భుతం. బట్ ఈ వాసన నాకు ఎక్కడో పీల్చినట్టు ఉంది అనిపిస్తుంది. ఇజ్రాయిల్, తప్పకుండా ఇజ్రాయిల్లో మనం జీసస్ ప్రదేశాలు, చర్చ్ అదంతా తిరిగాం కదా, అక్కడ వచ్చింది ఈ వాసన కరెక్ట్. మళ్ళీ ఇక్కడ పీల్చుకుంటున్నాను. అదృష్టవంతులు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెక్కినట్టున్నారు. ఇదిగోండి, చెక్కిది ఎమ్మటే రాదు, టైం పడుతుంది. ఆ టైం బట్టి రసాయనం బయటికి రావాలి కదా, ఇక్కడ కొంచెం కనబడుతుంది. మరియు ఇది తీసుకెళ్ళి నిప్పు వెలిగిస్తే రాదు, మనం బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు వేడి చేసిన తర్వాత దాని మీద ఇవి తీసుకెళ్ళి పెట్టాలి. లోపల రంగు చెక్కిన తర్వాత ఎర్రచందనం చెట్టు ఉంటుంది చూశారు, సేమ్ అలాగే ఉంది ఇది. ఒమాన్ గవర్నమెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఈ చెట్లని. మొత్తం డ్రిప్ సిస్టమ్ పెట్టి వాటర్ అందిస్తున్నారు ఈ ఎడారిలో. ఈ చెట్లు ముందు తరానికి తెలియజేయడం కోసం ఇంత గొప్ప ఎసెన్స్ని. ఇవ్వండి, నీరు లోపల నుండి నీరు వస్తుంది. ఈ రోడ్డు చూసిన తర్వాత అసలు ఒమాన్లో ఉన్నానా నా మీద నాకే నమ్మకం కలగట్లేదు. స్వచ్ఛమైన అసలు ప్రకృతి, పొలాలు, కాలువ గట్టులు, పచ్చగా ఉంది చూడండి. మొత్తం ఎటు చూసినా కూడా వెస్ట్ గోదావరి రేపు వెళ్ళేదేమో అనిపించింది ఫీలింగ్ నాకు. అదిరిపోయింది అసలు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, మొత్తం గడ్డి పెంచుతున్నారు చూడండి, వ్యవసాయ భూములు. ఇప్పుడు దాకా ఎడారి చూసాం కదా, నిజంగా అన్నట్లుగానే సలాలా మొత్తం అంతా మన భారతదేశంలాగానే ఉంది. ప్రత్యేకంగా సౌత్ మనం చూస్తాం కదా పొలాలు, అవి ఇక్కడ ఎక్కువగా గుర్రాలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని గడ్డి పండిస్తున్నారు చూడండి మేత. వెనక చూసుకుంటే అరటి చెట్లు,
పొలాలు చూసారా, అరటి చెట్లు, పప్పాయ ఎక్కువగా పండిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, కలుపు లేకుండా పొలంలో నీట్గా శుభ్రంగా ఉంచుకున్నారు. గట్టు మీద ఏమో పప్పాయ వేశారు, మధ్యలో ఏమో అరటి చెట్లు. కొబ్బరి బొండం తాగాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చినాక నేను కొబ్బరి చెట్లు చూశాను. అసలు లక్షల సంఖ్యలో ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇక్కడ. ఈ మరకలు పడ్డాయంటే అరిటాకు ఇక పోను కూడా పోవు, షర్ట్ తీసి పక్కన పడేయడమే. ఇక వచ్చినప్పుడు కూర్చోడానికి పనికిరాని సామాను ఉంటాయి, ఇంట్లో తీసుకొచ్చి పడేశారు. సోఫా సెట్లు, టేబుళ్ళు, ఇక్కడే బార్బిక్యూ అన్నీ చేసుకుని తింటారు అనుకుంటా. మంచి టైంలో పండింది. అలాగే అటు చూడండి, పొలాల మధ్యన ఇల్లు ఎంత గ్రాండ్గా కట్టుకున్నారో, సూపర్ ఉంది. అదంతా ఫాము, గిడ్డంతా పెట్టుకున్నారు అక్కడ, ఆవులు అన్నీ ఉన్నాయి. ఇది హైబ్రిడ్ పప్పాయో ఏంటో కానీ బారుగా ఉంది చూడండి. ఓహో, చూస్తుంటే తినాలనిపిస్తుంది. పప్పాయ అంటే నాకు చాలా ఇష్టం, స్వీట్ పప్పాయ. ఈ మధ్యన అంతా కల్తీ అయిపోయింది, అసలు మంచి టేస్టే ఉండట్లేదు. అరటి చెట్లు సూపర్, గెలలు వచ్చేసి చూడండి, మంచిగా గెలలు, పెద్ద పెద్ద గెలలు. మరి ఏంటో కానీ ఇది కర్పూర, మనం చక్కెరకేళి ఇలా అంటాం కదా, అమృతపాణి అని. ఒమాన్ దేశంలో సలాలా మంచి భూమి ఇది. మొత్తం పేడ తీసుకొచ్చారు, పేడ తీసుకొచ్చి ఇక చేస్తారు కదా పొలంలో, మంచి బలం మొక్కలకి. చాలా హాయిగా ఉంది. మరి ఏం చేయను, లాస్ట్ 10 రోజుల నుండి అసలు ఇంత పచ్చదనాన్ని చూడలేదు. ఎక్కడ చూసినా ఎడారి ఎడారి ఎడారి. అందుకే హాయిగా ఉంది ఇక్కడ నడుస్తున్నప్పుడు. చూడండి గాలి, ఎంత గాలి వస్తుందో, చెట్లన్నీ ఊగుతున్నాయి. నాకు సిటీస్ కన్నా కూడా పల్లెటూర్లు, ఇలాంటి వ్యవసాయ భూములు అంటేనే చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను. ట్రాక్టర్ ఇప్పుడే దున్ని వస్తున్నట్టున్నాడు రైతు. మనల్లే ఉంటారు, ఇండియన్స్, బంగ్లాదేశ్, లేకపోతే పాకిస్తాన్, అంతే పాకిస్తానీ అనుకుంటా ఇతను. ఇక్కడ అవతల పక్క అంతా మొత్తం క్యాబేజీ. ఇదేమో చూస్తే ఏంటిది, నాకు ముల్లంగి అనుకుంటున్నాను నేను దీన్ని చూసి. ముల్లంగి ఏంటో కానీ, ఆకుకూరలో కానీ, క్యారెట్ కూడా అయి ఉండొచ్చు. కరెక్ట్గానే చెప్పాను, ఇదంతా మొత్తం ముల్లంగి. హ్యాపీగా ఉంది. ఈ కొబ్బరి కాయలు ఎక్కడ అమ్ముతారు కానీ ఇంకా దొరకలేదు, ఎదుగుతున్నాను. ఈ దేశం వచ్చినాక మొదటి సైకిల్ని ఇప్పుడే చూశాను నేను. అదిగోండి, సైకిల్ మీద తొక్కుంటూ వెళ్తున్న రైతు. సలాం అలైకుం. భూమి కూడా బాగుంది, మంచి నేల అనుకుంటా, బలంగా ఉన్నట్టుంది. కాకరకాయ వెనక చూసి అసలు ఆశ్చర్యపోయాను. కాకరకాయ మా అమ్మ తప్ప ఎవరున్నా తిన్నా అసలు నేను. మా అమ్మగారు వండితే చేదే ఉండదు, బాగుంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. అన్ని కూరలు తినాలని చెప్పి తిట్టి మరీ పెట్టేవారు చిన్నప్పుడు. అలా అది ఒకటి తినకూడదు, ఒకటి తింటాను అనకూడదమ్మా అని. మంచిగా ఉంది, తాజాగా. అబ్బా, ఆ వాసన పీలిస్తే మటుకి హాయిగా ఉంటుంది. కాకరకాయ వాసన కమ్మగా ఉంది తినకుండానే. మన ఊర్లో లాగా బోర్ వేయించుకోవాలనుకుంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన పని ఉండదు కదా. కానీ ఇక్కడ అలా కాదు, తప్పకుండా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తేనే మనం వేయగలం. అది కూడా మనకు నచ్చినట్టు కాదు, వాళ్ళు చెప్తారు అసలు ఎన్ని అడుగులు వేయాలి ఏంటి అనేది. మళ్ళీ దానికి మీటర్ కూడా ఉంటుంది, ఎన్ని నీళ్లు వాడాలి అని చెప్పి. నీళ్ళు లీటర్ల లెక్కన మనకి బిల్లు పంపుతారంట. మనం లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో కూడా చెప్పుకున్నాం కదా ఇలా. బ్యాక్ సైడ్ వ్యూ అదిరిపోయిందిగా, హాయిగా ఉంది. పొలాల గట్ల మీద కూర్చొని భోజనం ఏంటంటే, వదిన గారు మన కోసం వెజిటబుల్ రైస్ తీసుకొచ్చారు. అట్లాగే పెరుగు చట్నీ కూడా. గుర్తొస్తున్నాయి, పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. వ్యవసాయం చేసి బాగా అలసిపోయినాక ఇలా పొలం గట్ల మీద కూర్చొని మన వాళ్ళు తిన్నారు, నేను కూడా తిన్న రోజులు చాలా ఉన్నాయి. బాబా బాబా, చాలా రుచిగా ఉంది. అలసిపోయినాక భోజనం తింటారు చూసారు, అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. వెనక పక్క వ్యూ కానీ ఏదైనా కానీ. ఇక్కడ మొత్తం అరటి గెలలు,
రైతులు ఉంటారు కదా, ఇలా షాపులు పెట్టుకొని ఇట్లాగే అమ్ముకుంటున్నారు ఫ్రెష్ ఫ్రూట్స్. చింతకాయలు, రేగ్గాయలు, అన్నీ ఇక కూరగాయలు అన్నీ ఉన్నాయి. చిలకడ దుంప భలే ఉంటుంది, మన ఫేవరెట్. ఇవి కూడా చెట్లెక్కి తినేవాళ్ళం. రేపల్ల నుండి తెనాలి వెళ్ళే రూట్లో మొత్తం మాకు రోడ్ల పక్కన చింతకాయ చెట్లే ఉంటాయి. పుచ్చకాయ, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరికాయలు. మనం ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగుదాం, ఇక్కడ బాగున్నాయి. లేత కొబ్బరికాయలు ఉన్నాయి. వెనక చాలా మొక్కలు కూడా సేల్ చేస్తున్నారు ఇళ్లల్లో పెట్టుకోవడానికి. భలే, నేను వీడియో చేస్తున్నానని చూసి ఆయన పాకిస్తాన్ ఆయన డ్రైవర్ హార్న్ కొడుతున్నారు. బాగున్నాయి, పర్లేదు. అనుకున్నంత తీయగా లేవు కానీ కొబ్బరి నీళ్ళు ఇట్స్ ఓకే, ఆరోగ్యానికి మంచిది కదా. చుట్టుపక్కల పొలాల్లో పండే కూరగాయలన్నీ తెచ్చి ఇక్కడ ఫ్రెష్గా సేల్ చేస్తున్నారు. బాగున్నాయి, తాజాగా అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి ఇక్కడ ఈ పొలాల్లో. ఖర్జూర, ఇది చూసారా, ఇది కొబ్బరి నూనె, ఇది తెల్లగా ఉంది, బాగుంది, ఫ్రెష్గా మంచి కొబ్బరి నూనె. ఉల్లిపాయలు, టమాటాలు, గుమ్మడికాయలు అన్నీ ప్రతి ఒక్క కూరగాయలు దొరుకుతున్నాయి. సొరకాయలు, క్యాబేజీలో రకాలు. మీకు ఆ సెంటు షాప్కి తీసుకొచ్చాను. ఇలాంటి షాపులు ఇక్కడ కొన్ని వేలల్లో ఉంటాయి. మొత్తం ఆ స్ప్రేలు అమ్ముతారు. ఇదిగోండి మొత్తం ప్యాకెట్లలో చూసారా ఎంత లావు లావు బిల్లలు పెద్ద పెద్దవి ఉన్నాయో. దాంట్లో నుండి వచ్చిన గమ్ము బంక, మరి చెప్పాక తారు మన తుమ్మ చెట్టు బంక ఎలా వస్తుందో అలాగా, కానీ పెద్ద పెద్దవి ఇవి. మిగ్మార్ అని పిలుస్తారంట. ఇది ఒక మట్టితో తయారు చేసింది. చూడండి ఎలా ఉందో. నాకైతే మనం దీపం ఉంటుంది, దీపం వెలిగించుకుంటాము మట్టితో, అలాంటిదే ఇది. బొగ్గు దీంట్లో వేసి ఫైర్ చేస్తారు. అలా ఫైర్ చేసినప్పుడు దాంట్లో మంచి వాసన వస్తుంది. ఇంటికంతా కూడా మంచిదని కూడా నమ్ముతారు కూడా, పీల్చుకున్నా కూడా మంచిదని. ఇది రాగా ఎలా ఉందో చూపిస్తాను మీకు. కవర్లో ఉంది కదా, లావుగా ఉన్నది ఇది. ఇదేమో చిన్న చిన్నది. దీని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. మొత్తం దీని నుండి చేసిన సెంటు చూడండి, రకరకాల సెంట్లు ఇవన్నీ వీళ్ళకి చాలా ఇష్టం. ఇక్కడ ముస్లిం కంట్రీలో అత్తర్లు అన్నీ ఉంటాయి. ఇదంతా ఇందాక మనం కవర్లో చూసుకున్నాక ఇప్పుడు విడిగా బయట ఉంది. ఇక ఒమాన్ బంగారం, ఇది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ నాకు ఎలా చేస్తారనేది చూపిస్తున్నారు. ఫస్ట్ అదిగోండి బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుని వేడి చేస్తున్నారు. ఆ వేడి చేసిన బొగ్గు దాని మీద ఇప్పుడు ఇలా ఈ చెక్కలు కూడా ఉంటాయంట. ఈ చెక్క కూడా మంచి వాసన వస్తుందంట. చెక్కేసారు చూడండి, మనం చెక్క కావాలంటే చెక్కేసుకోవచ్చు. అది చూసారా భలే ఉంది కదా. దాంట్లో నుండి వస్తున్న పొగ మంచి సువాసన. మనం కూడా ఇంట్లో పెట్టుకుంటాం, గుర్తుంది కదా మీకు. అగరబత్తీలు, సాంబ్రాణి, మంచిగా ఇల్లంతా బాగుంది, సూపర్ ఉంది, గుడ్. थोड़ा ज़्यादा है, खुशबू ज़्यादा है, देखो स्मेल अच्छा आ रहा. బాగుంది. దీని నుండి చాలా రకాల మెడిసిన్లు తయారు చేస్తారని చెప్పాక ఇది అక్షరాల నిజం. అందుకే లేకపోతే మరి యునెస్కో వాళ్ళు ఎందుకు ఇస్తారు ఆ బిరుదు? ఇవన్నీ అంట చూడండి, ఇక్కడ మనకి నయమైపోతుందంట తప్పకుండా. చాలా ఉన్నాయి కదా, అసలు మన ఇమ్యూనిటీ కూడా పెంచుతుందంట, స్ట్రెంగ్త్. ఇక్కడ ప్రత్యేకంగా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే దుస్తులు పైనుండి కింద దాకా ధరిస్తారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ లాంటి ఉండవు, చాలా పద్ధతిగా ఉంటుంది డ్రెస్సింగ్. అన్న ఇక్కడ అమ్మాయిలు ధరించే డ్రెస్ని ఏమంటారు? అబ్బాయ. అబ్బాయ. ఆ అబ్బాయిలు ధరించేది దిస్దాష్ అంటారు. మీరు ధరించింది ప్యాంట్ షర్ట్. అసలు సర్ప్రైజ్ ఏంటంటే బ్రదర్ ఎక్కడో పక్క నుండి పరిగెత్తుకుంటా వచ్చి మరి మా కోసం ఛాయ్ కూడా ఇస్తున్నారు చూడండి. నేనేం ఇక్కడ ఏం కొనలేదు. సలాం అలైకుం భయ్యా, आपका नाम? मोहसिन रफीक सर. मोहसिन फ्रॉम टू पाकिस्तान. पाकिस्तान में कहाँ है? पाकिस्तान लाहौर से सर में. अच्छा है भैया, ठीक है. बहुत अच्छा लोग मिला मेरे को, पाकिस्तान लोग. सर आप चाय के लिए आए, जब मर्जी आए, मुश्किल नहीं है. థ్యాంక్ యూ భయ్యా, आपके लिए థ్యాంక్ యూ. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఏదైనా భవిష్యత్తులో కొంచెం ఒక డెసిషన్ తీసేసుకుని ఆ పాకిస్తాన్ మన కంట్రీలో కలిపేసుకుంటే పోద్ది అనిపిస్తుంది. అవతరాలు కూడా చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు.
ఇండియాలో నుండి విడగొట్టారు, మనం భారతదేశంతో ఉంటే మన జీవితాలు చాలా బాగుండేవి అని చెప్పి. అప్పుడులో నేను ఆఫ్ఘనిస్తాన్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అక్కడ చాలామంది ఇదే మాట అన్నారు, భయ్యా మేము అవతల పక్క నుండి మీరు కట్ చేసుకోండి, యువతల పక్క నుండి మేము కట్ చేసుకుంటాం అని చెప్పి. చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో మనం అంటే ప్రాణం, ఇండియన్స్ అంటే. మీకు ఇప్పుడు దాకా ఒమాన్ జాతీయ పతాకం చూపించలేదుగా, అదే చూడండి, వైట్ రెడ్ గ్రీన్, మళ్ళీ లెఫ్ట్లో రెడ్, పైన చూశారు కదా ఖడ్గాలు 2 ఉన్నాయి. మన దేశంలో రాష్ట్రాలని చెప్తాం కదా, ఇక్కడేమో గవర్నరేట్స్ అని చెప్తారు. మొత్తం 11 గవర్నరేట్స్ ఉన్నాయి ఈ ఒమాన్ దేశంలో. ఇది ఒక ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఎదురుగా మనకు ఒక ద్వారం కనబడుతుంది కదా, ఈ ద్వారం రాజు వచ్చినప్పుడే ఓపెన్ చేస్తారు, ఇంకెవ్వరికి ఈ ద్వారం ఓపెన్ చేయరు. అలాగే లోపల కూడా చూడొచ్చు, ఆ కార్నర్లో ఒక మాస్క్ కూడా ఉంది. ప్యాలెస్ లోపలికి ఎవరికి ప్రవేశం ఉండదు. ప్యాలెస్ పక్కనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో విల్లాలు ఉంటాయి, ఒక 100 పైన విల్లాలు ఉంటాయి. మొత్తం మినిస్టర్స్ ఉంటారు చూసారు, వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇక్కడ స్టే చేస్తారు. అట్లాగే ఇక సేమ్ గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్ ఎవరు వచ్చినా సరే మొత్తం చాలా గ్రాండ్గా ఒకేలాగా ఉంటాయి అన్ని విల్లాస్. ఈ టన్నల్ ఎలా ఉందంటే చీకటి జీవితంలో ఉండి వెలుగులోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓ వచ్చేసాం బయటికి, స్వర్గలోకంలోకి. లెఫ్ట్ సైడ్ లో కనబడుతున్నది గార్డెన్స్ మాల్ అని పిలుస్తారు. కరెక్ట్ గా మాల్ కి ఎదురుగానే మనం చూసుకుంటే లూలు మాల్ కూడా ఉంటుంది. అది మన కేరళ వాళ్ళదంట, భారతీయులది. అలాంటి లూలు మాల్స్ గల్ఫ్ లో చాలా ఉన్నాయని చెప్తున్నారు. గత 2 రోజుల నుండి సలాలాలో మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం, చాలా మంచి విషయాలన్నీ మీకు తెలియజేశాను. చూస్తున్నారుగా వెనక మనం సలాలా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మళ్ళీ వెనక్కి క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోతున్నాను. అప్ అండ్ డౌన్ నాకు ఫ్లైట్ టికెట్ 2 వే ఒకేసారి బుక్ చేసేసాను. నాకు 17,500 రూపాయలు అలాగా పడింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మన మిత్రులు శివ అన్న వాళ్ళు కూడా పరిచయం చేసుకున్నాం కదా. హాయ్ అన్న. థ్యాంక్ యూ. నాకు చాలా మిస్ అవుతాం మేము. చాలా సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో మీరు కూడా ఒక పాత్ర పోషించడం, ఇక్కడ ఉన్న హిడెన్ జెమ్స్ అన్ని కూడా నాకు తెలియజేయటం, రియల్లీ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ వదిన. థ్యాంక్ యూ. మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడో టచ్లో ఉందాం. మళ్ళీ మీరు ఖరీఫ్ సీజన్ లో మరొకసారి మా సలాలా విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సరే అన్న, లవ్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ అన్న. నువ్వు కూడా చదువుకో, మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే ఓకే, బాయ్. 8:50కి నా ఫ్లైట్. 1 గంట బావులో వెళ్ళిపోతాను నేను క్యాపిటల్ సిటీకి. సలాం ఎయిర్ అక్కడ ఉంది, వెళ్ళి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుందాం. మనం ఆన్లైన్ చెక్ ఇన్ కూడా ఫినిష్ చేసేసాను, ఫాస్ట్గా వచ్చేస్తుందని. మనకేం చెక్ ఇన్ బ్యాగేజ్ లేదు కాబట్టి బోర్డింగ్ పాస్ తీసుకున్న, సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయింది. మనం గేట్ నెంబర్ 4A వెళ్ళాలి ముందుకి. ఇదంతా డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. టైం ఉంది ఇంకా మనకి 1.5 అవర్ వరకు. లాంజ్ చూద్దాం ఎక్కడుందో. డ్యూటీ ఫ్రీలో మనకు ఉపయోగపడే అంటూ ఏమీ లేవు, ఎందుకంటే మనం లిక్కర్ కూడా తాగం కాబట్టి. చాక్లెట్స్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, ఇవ్వండి. బ్యూటిఫుల్గా మొత్తం ఎలా క్యూట్గా ఉన్నాయి చూసారా. గుడ్లగోపు చాలా బాగా నచ్చింది నాకు. ఎవరు క్లిక్ చేశారో కానీ అసలు బ్యూటిఫుల్ ఫోటో, ఇలాంటిది నాకు దొరకలేదని చాలా ఫీల్ అవుతున్నాను. భలే ఉంది కదా. వెనక రేక్కాయ చెట్లు, అలాగే కొండలు, బాగుంది. 4A ఆపోజిట్లోనే మనకి లాంజ్ ఉంది. ప్రయారిటీ బోర్డింగ్, బిజినెస్ క్లాస్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ అని కింద ప్రయారిటీ అని కూడా రాస్తుంది. ఏంటి క్లోజ్లో ఉందా? ఉన్నారు, ఆఫీసర్ ఉన్నారు. లోపలికి వెళ్ళి అడుగుదాం. ఒమాన్ ఎయిర్ అని ఉంది. లోపలికి వచ్చేసాను. లాంజ్ చాలా బాగుంది. ఫుడ్ అంతా తీసుకున్నాను. నేను తీసుకున్న ఫుడ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం మాట్లాడినప్పుడు అని చెప్పి నేను ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్నాను. మన రూమ్లో టీవీ, మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి. ఇది మొత్తం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొంచెం సీ ఫుడ్ తీసుకున్నాను, ఫిష్, అంతే. దీంతో సరిపెట్టేస్తాను. ఒక 2 వాటర్ బాటిళ్ళు, ఎందుకంటే మన సలాం ఎయిర్లో చాలా లిమిటెడ్ వాటర్ ఇస్తారు కదా. ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాను. లాస్ట్ టైం విండో సీట్ దొరకలా, ఇప్పుడు విండో సీట్ దొరికింది. హ్యాపీ. చక్కగా వ్యూ చూస్తూ ఉండొచ్చు. కానీ రాత్రి సమయంలో కాబట్టి ఏమీ కనపడదు మనకి.
బట్ ఓకే కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు. మధ్యలో సీట్ నరకం. లాస్ట్ టైం మధ్యలో సీట్ వచ్చింది నాకు. ఇప్పుడే జనాలు అందరూ ఎక్కుతున్నారు మొత్తం ఫ్లైట్ లోపలికి. సిటీ వచ్చేసాను. అనుకోకుండా అన్నయ్య నేను మళ్ళీ కలిసాం. కరెక్ట్గా నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడే అన్నయ్య కూడా వచ్చారు. వదిన గారిని అలాగే పిల్లల్ని పంపించడం కోసం ఇండియా వాళ్ళని అట్లా ఒమాన్ ఎయిర్లో ఎక్కించారు. నన్ను ఇట్లా రిసీవ్ చేసుకున్నారు. భలే కుదిరింది. అన్న ఏంటి వీడియోలు చూసారా? చూసాం. నిన్న వీడియో చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశారా? బాగాను. సలాలాలో ఉన్న మొత్తం మేజర్ అట్రాక్షన్స్ అన్ని కవర్ చేశారు. చాలా బాగుంది. మక్సల్ బీచ్ అది మీరు అంటే వివరించిన పద్ధతి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ బాగా చెప్పారు. అది ఇంపార్టెంట్. బేసిక్గా అందరూ వెళ్ళి వచ్చేస్తుంటారు. అక్కడ జరిగిన ఓకే మంచి చెడు మొత్తం అన్ని కూడా బాగా చెప్పారు. చాలా బాగుంది. అది మనం కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నా వీడియో కూడా బాగా వచ్చినాయి. చాలా బాగా వచ్చాయి. దానికి అప్రిసియేషన్ చాలా బాగా వచ్చాయి. బేసిక్గా నేనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా నా ఫ్యామిలీ కూడా చూసారు. మొత్తం అన్ని కామెంట్స్ అన్ని చూసారు. చాలా బాగుంది. అది సూపర్ అన్న, సూపర్. ఇక వచ్చేసాను కదా, రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా నా ప్రయాణం నచ్చింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.